హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి బయాలజికల్ సైన్స్కి సంబంధించి ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ అయితే మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. కండరాల గురించి సరి అయిన వాక్యములు ఏవి అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ది, కండరము వ్యాకోచం చెందినప్పుడు అది ఎముకను లాగుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు కండరం సంకోచించినప్పుడు ఎముకను లాగుతుందండి, వ్యాకోచం చెందినప్పుడు కాదు. కండరం సంకోచించినప్పుడు మాత్రమే మనకు ఎముక అనేది వెనుకకు లాగబడుతుంది. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఒక ఎముకను కదల్చడం కోసము 2 కండరాలు కలిసికట్టుగా పనిచేస్తాయి. సో ఇది మనకు కరెక్టేనండి. నెక్స్ట్ది, ఒకే కండరము ఎముకను లాగగలదు అలాగే తోయగలదు అనేసి ఇచ్చారండి. సో కండరాలు వచ్చేసి కేవలం ఎముకను లాగగలుగుతాయి కానీ తోయలేవండి. సో కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్ది, కండరం సంకోచించినప్పుడు లావుగా ఉబ్బుతుంది అనేసి ఇచ్చారు. సో ఇది కరెక్టేనండి. మన కండరము సంకోచించినప్పుడు అది కొంచెం మనకు ముందుకు వెనక్కి సో గట్టిగా ఉబ్బి లావుగా కూడా అవుతూ ఉంటాయి. సో కాబట్టి మనకు ఏమేంటి కరెక్ట్ అండి? ఓన్లీ బి అండ్ డి మాత్రమే కరెక్ట్. కండరాల గురించి సరైన వాక్యములు ఏంటివండి? ఓన్లీ బి అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికమును ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. ప్రకటన ఏ వచ్చేసి, వైరస్లలో కేంద్రక త్వచం సరిగ్గా ఏర్పడని భాగాన్ని న్యూక్లియాడ్ అంటారు అనేసి ఇచ్చారు. సో కారణం వచ్చేసి మనకు కేంద్రపూర్వక కణాలలో కేంద్రక ప్రాంతము కేంద్రకామ్లాలను మరియు సరిగ్గా ఏర్పడని కేంద్రక త్వచం కలిగి ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఏ అనేది ఫాల్స్, ఆర్ అనేది ట్రూ. ఇక్కడ మనకు వైరస్లలో కేంద్రక త్వచము లేదా న్యూక్లియాడ్స్ అనేటివి ఏమీ ఉండవండి. మనకు వైరస్లు కేవలము దేంతో ఏర్పడతాయండి? ఓన్లీ ఒక ప్రోటీన్ కవచం, ఒక జన్యు పదార్థాన్ని మాత్రమే కలిగి ఉండేటటువంటి కణధార రహిత నిర్మాణాలు అన్నమాట వైరస్లు. సో వీటిల్లో ఎటువంటి కేంద్రక త్వచం కానీ ఇవన్నీ ఏవి ఉండవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు రాంగ్. కారణం వచ్చేసి కరెక్టేనండి. కేంద్ర పూర్వ కణాలలో వచ్చేసి మనకు కేంద్రక ప్రాంతము అలాగే కేంద్రక ఆమ్లాలను మరియు సరిగ్గా ఏర్పడని కేంద్రక త్వచము కలిగి ఉంటాయి. సో దాన్ని ఏమంటాము? మనకు సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక త్వచం భాగాన్ని న్యూక్లియాడ్ అనేసి అంటాము. సో కాబట్టి మనకు కారణం కరెక్టేనండి, ప్రకటన తప్పు. వైరస్లలో కేంద్రక త్వచం అనేది ఉండదు. సో కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. ఉష్ణ నిరోధకము, పొడవైన స్తూపాకారపు శాఖలు లేని కణజాలము, స్థితిస్థాపక కొలాజన్ తంతువులు, అలాగే ప్యాకేజింగ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉష్ణ నిరోధం అండి. ఉష్ణ నిరోధము మనకు వీటిల్లో ఏంటిదండి? అడిపోస్ కణజాలము. అడిపోస్ కణజాలం వచ్చేసి మనకు ఉష్ణ నిరోధకము. ఇక్కడ మనకు అడిపోస్ కణజాలం ఏం చేస్తుందండి? కొవ్వును నిల్వ చేసి మనకు శరీరాన్ని వేడిగా ఉంచడానికి అలాగే ఉష్ణ నిరోధకంగా మనకు అడిపోస్ కణజాలం అనేది పనిచేస్తుంది. నెక్స్ట్, పొడవైన స్తూపాకారపు శాఖలు లేని కణజాలం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏంటిదండి అది? అస్థికండర కణజాలం. ఏంటిది? అస్థికండర కణజాలము. నెక్స్ట్ది స్థితిస్థాపక కొల్లాజన్ తంతువులు వచ్చేసి మనకు దేంట్లో ఉంటాయండి? ఇవి మృదులాస్థిలో ఉంటాయి. దేంట్లో ఉంటాయి? మృదులాస్థిలో. మనకు ఇందులో ఉండే కొలాజన్ తంతువులు ఎముకల కీళ్లకు స్థితిస్థాపకతను మరియు బలాన్ని అందజేస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ ఏంటిదండి? ఏరియోలార్ కణజాలము. సో ఇది వచ్చేసి మనకు అవయవాల మధ్య ఖాళీలను పూరించడానికి ప్యాకేజింగ్ కణజాలంగా మనకు పనిచేస్తుంది. ఏంటిది? ఏరియోలార్ కణజాలం అనేది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2.
ఉష్ణ నిరోధకం అనేసి దేన్ని అంటామండి మనము? ఆడిపోస్ కణజాలం అండి. పొడవైన స్తూపాకారపు శాఖలు లేని కణజాలం ఏంటిదండి మనకు? అస్థికండర కణజాలము. అలాగే స్థితిస్థాపక కొల్లాజన్ తంతువులు దేంట్లో ఉంటాయి మనకు? మృదుల అస్థిలో ఉంటాయి. ప్యాకేజింగ్ మనకు ఏ కణజాలం సహాయపడుతుందండి? ఏరియోలార్ కణజాలము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో స్థూల పోషకాలు మాత్రమే గల సరి అయిన సమూహాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు క్లోరిన్, జింక్, కాపరు, ఫాస్ఫరస్ ఇవన్నీ మనకు సూక్ష్మ పోషకాల కిందికి వస్తాయండి. బోరాన్ కానీ కాపర్ కానివ్వండి, సో ఈ మూడిట్లో కాపర్ ఉందండి. సో ఇవి మనకు ఏ పోషకాలండి? సూక్ష్మ పోషకాల కిందికి వస్తాయి. సూక్ష్మ పోషకాలని అడిగితే మనము ఈ పోషకాలన్నీ కూడా రాయొచ్చండి. ఏంటివి? క్లోరిన్, జింక్, కాపర్, ఫాస్ఫరస్, అలాగే బోరాన్ కూడా. ఫాస్ఫరస్ కాదండి, ఫాస్ఫరస్ కాదు. ఫాస్ఫరస్ మనకు స్థూల పోషకాల కిందకి వస్తుంది. ఓన్లీ సూక్ష్మ పోషకాల కిందకి ఏమొస్తాయంటే క్లోరిన్, జింక్, కాపర్, బోరాన్ అండి. ఇవి మనకు సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ ఇక్కడ మనకు స్థూల పోషకాలు అడిగారు కాబట్టి ఏమవుతాయండి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇది కూడా మనకు సూక్ష్మ పోషకమే కాబట్టి ఈ 3 ఆప్షన్స్ రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ 4. నైట్రోజను, కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి మనకు స్థూల పోషకాల కింద మనం చెప్తామండి. ఇవి మనకు ఎక్కువగా మొక్కల్లో పెరుగుదలకు అవసరమయ్యేటటువంటి పోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్. వైరస్ల గూర్చి సరి అయిన వాక్యాలను రాయండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది, వైరస్లు స్వయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన నిర్దిష్ట కణ యంత్రాంగాన్ని కలిగి లేవు అనేసి ఇచ్చారు. కరెక్టేనండి. వైరస్లు ఇవి మనకు సొంతంగా ప్రత్యుత్పత్తిని చేసుకునేటటువంటి శక్తి వీటికి ఉండవు. ఇవి ఎప్పుడు కూడా మనకు వేరే జీవులపైనే ఆధారపడి ఉంటాయి. వేరే జీవుల కణాలపైనే ఈ వైరస్లు అనేటివి ఎక్కువగా ఆధారపడతాయండి. సో కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, వైరస్లు పరాన్నజీవులుగా మాత్రమే జీవిస్తాయి. ఇది కూడా అంతే అండి. ఇవి మనకు వైరస్లు కేవలము అతిదేహి కణాల లోపల మాత్రమే జీవించగలవన్నమాట. సో ఇవి మనకు పరాన్నజీవులుగా మాత్రమే జీవిస్తాయి, వేరే వాటి మీద ఆధారపడుతూ. నెక్స్ట్, వైరస్లకు నిర్దిష్టమైన కణ నిర్మాణం కలదు అనేసి ఇచ్చారండి. సో వైరస్లు వచ్చేసి కణరహిత జీవులండి. వైరస్లు వచ్చేసి మనకు కణరహిత జీవులు. వీటిల్లో కణత్వచం కానీ కణాంగాలు కానీ ఏమీ ఉండవు. కానీ ఇక్కడ కణ నిర్మాణం కలదు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది రాంగు. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే వైరస్లు బ్యాక్టీరియాలలో వ్యాధులను కలిగించగలవు అనేసి ఇచ్చారండి. కరెక్టేనండి. వైరస్లు వచ్చేసి బ్యాక్టీరియాలలో వ్యాధులను కలగజేస్తాయి. సో అలా సంక్రమించేటటువంటి వ్యాధులను ఏమంటారంటే బ్యాక్టీరియోఫేజులు అనేసి కూడా మనము పిలుస్తూ ఉంటాము. సో కాబట్టి కరెక్ట్ అయినవి వైరస్ల గురించి సరైన వాక్యాలు ఏమవుతాయండి? ఓన్లీ ఏ, బి, డి మాత్రమే అవుతుందండి. సో ఏబిడి. సో 4th ఆప్షన్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికములను ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉండటం వల్ల జీర్ణాశయములో ఆహారము ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారు. క్లోమరసము ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటివి 2 కూడా కరెక్టే. మనకు జీర్ణాశయంలో వచ్చేసి జఠర గ్రంథులు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయండి. సో కాబట్టి ఏమవుతుందండి? మనం తిన్నటువంటి ఆహారము ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగే క్లోమరసము ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. ఇది కూడా మనకు కరెక్టేనండి. సో ఏ అండ్ బి 2 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చను. శోష రసాన్ని సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే జీర్ణమై శోషింపబడిన క్రొవ్వును ఇది పేగు నుండి తీసుకుపోతుంది. ఇది కరెక్టేనండి. ఇది రక్తంలోని ప్లాస్మా వలనే ఉంటుంది, కానీ మనకు వర్ణరహితంగా ఉంటుంది. దీనికి ఎటువంటి కలర్ అనేది ఉండదు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ది
ధమనుల గోడల ద్వారా ప్లాస్మా, మాంసకృత్తులు, రక్త కణాలు కణాంతర నాళాల్లోకి చేరడం వల్ల ఇది శోషరసం ఏర్పడుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇది రాంగు. మనకు శోషరసం వచ్చేసి రక్తకేశ నాళికల నుండి మనకు వస్తుందండి, ధమనుల నుండి ఏర్పడదనమాట. సో కాబట్టి ఇది రాంగు. నెక్స్ట్, ఇది కణాంతర వాసాల నుండి శోషరస నాళికల్లోనికి చేరుతుంది. సో ఇది కూడా కరెక్టే. సో మనకు సరికానటువంటిది ఏంటిదండి? ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చను, క్రింది సమీకరణాన్ని పరిశీలించండి, ఆ సమీకరణంలో పీకు సరియైన సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు గ్లూకోజ్ అండి. గ్లూకోజ్ వచ్చేసి మనకు ఇది కణ శ్వాసక్రియలో జరిగేటటువంటి గ్లైకాలసిస్ ప్రక్రియకు సంబంధించిందండి. కణ శ్వాసక్రియలో జరిగే గ్లైకాలసిస్ ప్రక్రియకు సంబంధించింది. ఈ గ్లైకాలసిస్ మార్గంలో వచ్చేసి మనకు ఫస్ట్ ఏంటండి? గ్లూకోజ్ అండి. గ్లూకోజ్ మనకు విచ్ఛిన్నం చెంది ఎలా మారుతుంది లాస్ట్కి పైరువిక్ ఆమ్లంగా అనేది ఇక్కడ మనకు సమీకరణం. సో ఫస్ట్ గ్లూకోజ్ వచ్చేసి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మనకు మారుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్లో మనకు ఏం మారుతుందండి? 3-ఫాస్ఫోరిక్ ఆమ్లంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పాస్ఫోయినాల్గా, ఆ తర్వాత పైరువిక్ ఆమ్లంగా మనకు పాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లంగా మారుతుందండి. సో కాబట్టి ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. మనకు ఈ కణ శ్వాసక్రియలో గ్లైకాలసిస్ ప్రక్రియ ఉంది కదండి, దాంట్లో మనకు ఈ సమీకరణం అయితే ఉందండి. ఫస్ట్ గ్లూకోజ్ అనేది మనకు ఎలా విచ్ఛిన్నం చెందుతుంది? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా. నెక్స్ట్ది వచ్చేసి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అండి. దీని నుంచి మనకు పాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అతి పెద్ద భాగం నుంచి అతి చిన్న జీవ క్రియాత్మక యూనిట్ వరకు క్రింది భాగాల సరి అయిన వరుస క్రమాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మనకు ఫస్ట్ది అతి పెద్ద భాగం ఏంటిదండి? కేంద్రకం. కేంద్రకం అనేది పెద్దది. సో కేంద్రకం ఇది కణం లోపల ఉండేటటువంటి అతి పెద్ద అవయవం అండి. ఏంటిది? కేంద్రకము. ఈ కేంద్రకంలో మనకు ఏమి ఉంటాయండి? క్రోమోజోములు ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్ లోపల మనకు డిఎన్ఏ లాంటి దారాలు చాలా దట్టంగా పొడవైన నిర్మాణాలను కలిగి ఉంటుందన్నమాట క్రోమోజోమ్. సో అలాగే ఈ క్రోమోజోమ్లన్నింటిని నిర్మించేటటువంటి పెద్ద జన్యు అణువు ఏదండి? డిఎన్ఏ. తర్వాత ఈ డిఎన్ఏ మనకు ఎక్కడ ఉంటుందండి? జన్యు భాగంలో ఉంటుంది. డిఎన్ఏ యొక్క అతి చిన్న భాగం ఏంటిదండి? జన్యు అనమాట. ఒక నిర్దిష్ట లక్షణాన్ని లేదా ప్రోటీన్ను సంకేతీకరిస్తుంది. అన్నిటికంటే అతి చిన్న క్రియాత్మక యూనిట్ ఏదండి? జన్యువు. సో కాబట్టి ఇక్కడ అతిపెద్ద భాగం నుంచి చిన్న జీవక్రియాత్మక యూనిట్ వరకు అంటే ఫస్ట్ కేంద్రకం అండి. కేంద్రకం లోపల క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ లోపల మనకు జన్యు ఉంటుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సరిగ్గా జతపరచబడని వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో జరాయువు ఏం చేస్తుందండి? పిండమునకు పోషకాలను అందిస్తుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ గర్భాశయం ఏం చేస్తుందండి? యోనిలోనికి తెరుచుకుంటుంది. ఇది కూడా కరెక్టే. అండవాహిక ఏం చేస్తుందండి? ఫలదీకరణం జరుగుతుంది. అండవాహికలో ఏం జరుగుతుంది? ఫలదీకరణం జరుగుతుంది. కానీ ప్రతిస్థాపన అనేసి ఇచ్చారు. ప్రతిస్థాపన కూడా మనకి ఎక్కడ జరుగుతుందండి? గర్భాశయంలోనే జరుగుతుంది. సో కాబట్టి ఇది మనకు రాంగ్. అండవాహికలో ఏం జరుగుతుంది? మనకు ఫలదీకరణం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పిండం ఏమవుతుందండి? క్రమేణా భ్రూణంగా మారుతుంది. ఇది కూడా కరెక్టే. సో రాంగ్ వచ్చేసి ఏందండి? ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికమును ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కణంలో ప్రోటీన్ తయారు చేయడానికి సెల్యులార్ డిఎన్ఏ ఒక సమాచార వనరు అనేసి ఇచ్చారు. సో కరెక్టే. ఇందాక మనం చూసాం కదా, సో దాంట్లోదే అండి ఇది కూడా. నెక్స్ట్, ఒక ప్రోటీన్ తయారీకి చెందిన సమాచారం అందించేటటువంటి డిఎన్ఏ భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. సో ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనకు ప్రకటన ఏ కరెక్ట్, దానికి సంబంధించి మనకు ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టేనండి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు
మనకు ఎలా ఉంటుందండి, ఫస్ట్ కేంద్రకము, క్రోమోజోము, డిఎన్ఏ, జన్యు అనమాట. సో ఒక ప్రోటీన్ తయారీకి చెందిన సమాచారాన్ని అందించేటటువంటి డిఎన్ఏ భాగాన్ని ఏమంటామండి, ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఒక ఉపాధ్యాయుడు పెంకును తొలగించిన కోడిగుడ్డును ఒక బీకర్లోని స్వచ్ఛమైన నీటిలో కొంత సమయం అయితే ఉంచాడు. దాని ఫలితము మరియు కారణము రాయండి అనేసి ఇచ్చారండి. సో మనకు కోడిగుడ్డును వచ్చేసి బీకర్లో స్వచ్ఛమైన నీటిలో వేశారు. సో స్వచ్ఛమైన నీటిలో మనకు గాఢత ఎలా ఉంటుందండి, ఎటువంటి గాఢత ఉండదు. సో అల్ప గాఢత గల ద్రావణం. సో కాబట్టి ఏమవుతుందండి, నీరు గుడ్డు యొక్క వెలుపలి నుండి లోపలికి మనకు ప్రవహిస్తుంది. సో అప్పుడు ఏమవుతుందండి, ఆ నీరు లోపలికి పోయినప్పుడు గుడ్డు అనేది మనకు పెద్దది అవుతుంది. సో దాన్ని ఏమంటామండి, మనకు వాటర్ అనేది నీళ్ళల్లో వేసినప్పుడు ఏమవుతుందండి, నీళ్ళు బయట నుంచి గుడ్డు యొక్క లోపలి పొర లోపలికి వెళ్తాయండి. సో ఇలా వెళ్ళడం వలన మనకేం జరుగుతుంది, అంతర ద్రావాభిసరణం అనేది జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందండి, మనకు ఆటోమేటిక్గా గుడ్డు అనేది ఉబ్బుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్, పొగమంచు గురించి సరియైన ప్రకటన రాయండి అనేసి ఇచ్చారండి. సో పొగమంచు అనేది మనకు పొగ మంచు యొక్క హానికరమైనటువంటి మిశ్రమమే మనకు పొగమంచు అండి. సో మనకు పొగ మంచు కలుషితాల మిశ్రమం తత్ఫలితంగా పిల్లల్లో ఏమవుతుంది, ఉబ్బసము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కారణాలు అనేటివి వస్తాయండి. సో మనకు సరి అయినది ఏంటిది, ఆప్షన్ 1. కింద ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇది కేవలం పొగ అనేసి ఇచ్చారండి. పొగ మంచులో పొగ ఉంటుంది, మంచు కూడా ఉంటుంది. సో కాబట్టి ఇది రాంగ్. ఇది హానికరం కాదు అనేసి ఇచ్చారు, ఇది కూడా రాంగ్ అండి. మనకు పొగ మంచులో వచ్చేసి పొగ ఆటోమేటిక్గా మంచు యొక్క హానికర మిశ్రమమే కలిసి ఉంటుందండి. ఇక్కడ హానికరం కాదు అనేసి ఇచ్చారు కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ కూడా రాంగ్. సో కరెక్ట్ అయినది వచ్చేసి ఆప్షన్ 1 మాత్రమేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో పర్యావరణ హిత పనులు గుర్తించండి అనేసి ఇచ్చారండి. ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం. సో సొంత వాహనాలను తగ్గించడం వల్ల మనము పెట్రోల్ని ఆదా చేయొచ్చు. సో కొంతవరకు పొల్యూషన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అలాగే కొన్ని వస్తువులను తెచ్చుకొనుటకు గుడ్డ సంచిని ఉపయోగించడం, ఇది కూడా అంతే అండి, పర్యావరణానికి మేలు చేసినట్లే. అవసరం లేని లైట్లు, ఫ్యాన్లను ఆపివేయడము, ఇది కూడా మనకు విద్యుత్ను ఆదా చేసినట్టే అవుతుంది. అలాగే వ్యక్తిగత రవాణా సాధనాలను చాలా తరచుగా వినియోగిస్తూ ఉండడం అనేసి ఇచ్చారండి, ఇది రాంగ్. వ్యక్తిగత వాహనాలను వాడకుండా ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి వాహనాలను వాడితేనే అది మనకేమవుతుందండి, పర్యావరణ హిత పనుల కిందికి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు డి అనేది ఉండకూడదండి, ఏ, బి, సి అనేది కరెక్ట్. సో చూసారు కదా, ఏ, బి, సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆహారపు గొలుసులోనికి ప్రవేశించిన హానికారక విషపూరిత రసాయనాలు వీనిలో గరిష్టంగా నిక్షిప్తమవుతాయి అనేసి ఇచ్చారండి. సో మనకు ఆహారపు గొలుసులో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమేమి ఉంటాయండి, మేకలు, మొక్కలు, ఆవులు, ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. సో మానవులు వచ్చేసి దేంట్లో ఉంటారండి, లాస్ట్ స్థాయిలో ఉంటారు. మనకు ఆహారపు గొలుసులో లాస్ట్ స్థాయిలో ఉంటారు కాబట్టి మనకు ఎవరిలో ఉంటాయండి ఈ హానికర రసాయనాలన్నీ, మానవులలోనే ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుందండి. ఆహారపు గొలుసులో ప్రవేశించినటువంటి హానికర విషపూరిత రసాయనాలు ఎవరిలో గరిష్టంగా ఉంటాయి, ఎవరైతే ఈ ఆహారపు గొలుసులో లాస్ట్లో ఉంటారో వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి. సో లాస్ట్లో ఉండేది ఎవరండి, మనుషులు మాత్రమే. సో కాబట్టి మానవుల్లోనే ఈ విషపూరిత రసాయనాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, జీవావరణ శాస్త్రంలోని వ్యవస్థీకరణలో అతి చిన్న స్థాయి నుంచి అతి పెద్ద స్థాయిల సరైన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే జీవావరణ శాస్త్రంలో వ్యవస్థీకరణలో చిన్న స్థాయి అంటండి. సో చిన్న స్థాయి ఏంటిదండి, జనాభా. చిన్న స్థాయి వచ్చేసి మనకు జనాభా వస్తుందండి, ఎందుకంటే దీంట్లో ఒక జాతికి సంబంధించినటువంటి జీవుల సమూహమే ఉంటుంది. నెక్స్ట్ ఇది చూసుకుంటే సమాజం.
సమాజం అంటే ఒక ప్రాంతంలో వివిధ జనాభాల కలయిక ఉంటుందండి. నెక్స్ట్ జీవావరణ వ్యవస్థ అంటే దీంట్లో మనకు జీవులు మరియు నిర్జీవ పరిసరాల యొక్క పరస్పర చర్య ఇవన్నీ కూడా జీవావరణ వ్యవస్థలో కిందికే వస్తాయి. నెక్స్ట్ భూతల ప్రక్రియ అండి, ఇది 4th వన్ అవుతుంది. అనేక జీవావరణ వ్యవస్థల కలయికను మనం ఏమంటాము, భూతల ప్రకృతి అనేసి చెప్తాము. నెక్స్ట్ జీవమండలం అండి. జీవమండలం అంటే ఏంటి, ఒకే రకమైన వాతావరణం కలిగిన ఒక పెద్ద ప్రాంతము. అలాగే జీవగోళం అండి. జీవగోళం అనేది లాస్ట్. జీవగోళం అంటే ఏంటిదండి, భూమిపై జీవం ఉన్న మొత్తం భూభాగాన్ని మనం జీవగోళంగా చెప్తాం. సో కాబట్టి ఇవి అండి అతి చిన్న స్థాయి నుంచి అతి పెద్ద స్థాయిలో సరైన క్రమం ఏది అంటే ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సో బయాలజికల్ సైన్స్కి సంబంధించి మెథడాలజీ అండి. ద నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడిగారు. ద నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ అండి. సో ఎవరండి, జగదీష్ చంద్రబోస్, ఆప్షన్ 4. నెక్స్ట్ది క్రింది వానిలో విరామకాల సద్వినియోగం కోసము ఇవ్వదగిన కృత్యాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏంటివండి, వస్తువుల సేకరణ, అలాగే హెర్బేరియం తయారీ కానీ శాస్త్రీయ పత్రికలు చదవటము, ఇవన్నీ కూడా మనకు విరామకాల సద్వినియోగం కిందకి వస్తాయి. సో ACD కరెక్ట్ అండి. పట్టు సంవర్ధనం వచ్చేసి మనకు విరామకాల సద్వినియోగం కాదు. సో అది మీకు తెలిసిందే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరిగ్గా జత చేయబడిన వానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఒక విషయాన్ని నిశితంగాను నిక్కచ్చిగాను గమనించడము పరిశీలించడము ఏమవుతుందండి, ప్రాజెక్ట్ పద్ధతి అవుతుంది. సో కరెక్టే. నెక్స్ట్ క్లుప్తంగాను విశదంగాను పాఠ్యాంశాన్ని బోధించడం ఏమవుతుందండి, ఉపన్యాస పద్ధతి అవుతుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మూర్త భావనలు కలిగించడము ఏ పద్ధతి అండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అండి. ఇది కూడా కరెక్టే. సో ఇచ్చినటువంటివి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ 4. నెక్స్ట్ చూద్దాము. గూడ్స్ ప్రకారము మెరుపు అట్టలు, మ్యాపులు ఈ రకపు దృశ్య బోధనోపకరణాలు అనేసి ఇచ్చారండి. సో మనకు మెరుపు అట్టలు కానివ్వండి, మ్యాపులు కానివ్వండి, వీటిని ఏమంటామండి, మనము గ్రాఫికల్ బోధనోపకరణాలు అంటాం. మెరుపు అట్టలు మ్యాపులను ఏమంటాము, గ్రాఫికల్ బోధనోపకరణాలు అంటామండి. త్రిమితీయ బోధనోపకరణాలు అంటే ఏంటిదండి, పొడవు వెడల్పులు ఎత్తులు కలిగి ఉండేటటువంటి నిజమైన వస్తు నమూనాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ కానీ, మొక్కలు, రాళ్ళు, నాణాలు కానీ ఇవన్నీ కూడా మనకు త్రిమితీయ బోధనోపకరణాల కిందకి వస్తాయి. హార్డ్వేర్ బోధనోపకరణాలు అంటే ఏంటివండి, ప్రొజెక్టర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్, టెలివిజన్స్ ఇవన్నీ కూడా మనకు హార్డ్వేర్ బోధనోపకరణాల కిందకి వస్తాయి. ప్రదర్శన పలకాలంటే ఏంటి అండి, మనకు బులెటిన్ బోర్డ్స్ కానీ, ప్యానల్ బోర్డులు కానీ, అలాగే చాక్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రదర్శన ఫలకాల కిందకి వస్తాయండి. సో ఇక్కడ అట్టలు మ్యాపులు దేని కిందకి వస్తాయండి, గ్రాఫికల్ బోధనోపకరణాల కిందకి వస్తాయి. సో ఇవే అండి మనకు బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.